పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు ఏమిస్తారు? సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ చాలా స్పెషల్ కంటెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓజీతో పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో ఉత్సాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఒక రోజు ముందుగానే మాస్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓజీ టీం నుంచి ఏం వస్తుందనే ఎక్సైట్మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. టీజర్ ఆశిస్తున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్లో సుజిత్ చాలా బిజీగా ఉండడంతో ఎడిట్ చేయించే టైం కూడా లేటట. ఒక వర్షన్ సిద్ధమైంది కానీ పవన్కి చూపించకుండా వదలలేరు. అటు చూస్తే విశాఖ సభ, అల్లు కుటుంబానికి పరామర్శలతో పవర్ స్టార్ బిజీగా గడిపేశారు. సో ఒక్క రోజులో ఏమైనా ఫైనల్ అయిపోతే పండగే, కాకపోతే మాత్రం కొత్త పోస్టర్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. జల్సా రిలీజ్ని రద్దు చేశారు. గతంలో ఒకసారి విడుదలైనప్పటికీ అకేషన్ ఉంది కాబట్టి మళ్ళీ చేద్దాం అనుకున్నారు. కానీ తమ్ముడికి బ్యాడ్ రెస్పాన్స్ రావడం, అరవింద్ తల్లి గారు అర్ధాంతరంగా కన్నుమూయడం తదితర పరిమాణాల వల్ల క్యాన్సిల్ చేశారు. కొన్ని చోట్ల మాత్రం తమ్ముడు స్పెషల్ షోలు వేయబోతున్నారు. ఇక పవన్ నెక్స్ట్ చేయబోయే సినిమాల లిస్ట్లో ఉన్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత రామ్ తల్లూరి వైపు నుంచి ఏమైనా ప్రకటనలు రావచ్చని భావిస్తున్నారు. కానీ డౌట్గానే ఉంది. ప్రస్తుతానికి వీటితోనే సర్దిద్దుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ఓజీ జపంలో మునిగి తేలుతున్నారు. ఓవర్సీస్లో రికార్డులు మొదలైపోయాయి. మిలియన్కు దగ్గరలో ఉండగా 2-3 రోజుల్లో ఆ లాంఛనం అయిపోతుంది. జనసేన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలతో సినిమా కెరియర్ మీద సీరియస్గా దృష్టి పెట్టలేకపోతున్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుపుకుంటున్న 2వ బర్త్డే ఇది. 2025 మరో రకంగా కూడా స్పెషల్గా నిలుస్తుంది. ఒకే సంవత్సరంలో కేవలం 2 నెలల గ్యాప్లో 2 పవర్ స్టార్ సినిమాలు రిలీజ్ కావడం ఇదే మొదటిసారి.